అంటే ఇలాంటి బ్లాక్మెయిల్ కేసెస్, ఎక్స్టార్షన్ కేసెస్లలో ముందు ఒక మాట ఇంటిమేట్ చేయడం ఇవి ఉండవు, డైరెక్ట్గా పికప్ చేస్తారు మాక్సిమం. ఎందుకంటే ఏమైనా ఇంటిమేట్ చేస్తే మీరు పారిపోయి హైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సరే అబ్స్కాండ్ అయ్యే ఇప్పుడు మీరు అవకాశాలు ఏమన్నారు, ఉంటాయి ఇప్పుడు సరే ఇలా ఇంటిమేట్ చేయరని చెప్పేసి అన్నారు. మరి మేము వాళ్ళు మా ఇంటికి వచ్చిండ్రు, నా కార్లో ఎక్కించుకొని పోయినాం, ప్రతి వీధికి ఒక కెమెరా ఉంటుంది. మరి వాళ్ళు ఎలా చెప్పారు? మేము ఎక్కడికి మమ్మల్ని ఏదో డావాకా అన్నట్టు మమ్మల్ని అంటే మేము పారిపోతుంటే పట్టుకున్నట్టు, మరి వాళ్ళు చెప్పేది ఎలా ఉంది? అమ్మ నీకు కామన్ గా ఇన్స్టాగ్రామ్ లో రోజుకి ఎన్ని ప్రపోజల్స్ వస్తుంటాయమ్మా? నార్మల్ గా వస్తాయి అన్న, మన రిక్వెస్ట్ అవి వస్తాయి, కానీ నేను ఇక వాటి గురించి పట్టించుకోను. ఎందుకంటే ముట్టుకుంటే పెంట అని చెప్పేసి నేను పట్టించుకోను వాటి గురించి. అంటే లవ్ యూలు అవి చెప్తూనే ఉంటారు, వస్తుంటాయి, కానీ ఎప్పుడు కూడా నువ్వు పెద్దగా పట్టించుకోవు. నిన్న ఎవరన్నా ఏమన్నా అంటే మీ హస్బెండ్ చెప్తావు? చెప్తా. మా ఇద్దరి మధ్యలో అట్లా దాచిపెట్టుడు అలాంటిది ఏమి ఉండదు. చాలా ఓపెన్ గానే ఉంటాం, ఓపెన్ గా ఉంటాం, ఫ్రీ ఉంటాం. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ కానీ మేము ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు ఉంటాం. ఇప్పుడు వీడియోస్, మా వీడియోస్ చూస్తే మీకే చూసినమ్మా, మీ ఇద్దరు ఎప్పటికి కలిసే ఉంటాం, కలిసి ఉంటాం. గొడవలు లేవు, మా ఇద్దరి మధ్య ఈ 10 సంవత్సరాలలో మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం, ఇట్లా లొల్లి